దయచేసి ఒకసారి జడ్చల ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేనని చెప్పండి ఒక్కసారి. వాళ్ళు మర్చిపోయారు మీ గురించి. ఊరికే మీడియా ఉంది కదా అని చెప్పేసి ఎంత మాట పడితే అంత మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బరాబర్ చెప్తున్నావు. ఇక్కడ ఊరుకునేటోడు ఎవ్వరు లేరు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఒక సభ్యత ఒక సంస్కారం లేదా మీకు? ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారా? ఆయన చెప్పింది ఏంది? అసలు తెలంగాణ ప్రజల దృష్టి తగిలిందని ఆయన ఎక్కడ చెప్పారు? యా అదే మిడిమిడి జ్ఞానం సగం ఇని అదేదో అన్నట్టుగా ఒక మాట ఉంటది కదా, పచ్చకామరిలోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది, మన నోరు చక్కగా ఉండదు. అందుకని అవతల వాళ్ళు అదేదో అన్నట్టు డైరెక్ట్ గా భగవంతుడే దిగొచ్చి నీకు ఇది వేదన రా నాయన, ఇది గణపతి శ్లోకం అని చెప్పినా కూడా దాన్ని మీరు బూతుగానే వింటారు, బూతుగానే మాట్లాడతారు. అట్లా అయిపోయింది సమాజం. దయచేసి నాయకుడు అనేవాడు సమాజంలో 10 మందికి మంచి చెప్పి నడిపించేవాడు అవ్వాలి. ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చెప్పకూడదు. మళ్ళీ చెప్తున్నా అనిరుద్ రెడ్డి గారు, ఆయన క్షమాపణ చెప్పుడు కాదు, మీరు ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆయన జోలికి వస్తే ఊరుకునేటోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి.